మన పర్సనల్ రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి, నీ యొక్క కుటుంబంలోకి నువ్వు ఎవరిని ఆహ్వానిస్తున్నావు, నీ యొక్క పరిసరాల్లోకి, నీ ఇన్నర్ సర్కిల్కి నువ్వు ఎవరిని ఆహ్వానిస్తున్నావు. నిన్ను బలపరిచే వాళ్ళని ఆహ్వానిస్తున్నావా, లేకపోతే నిన్ను తప్పుడు దారి పట్టించే వాళ్ళని ఆహ్వానిస్తున్నావా? నువ్వు ఎవరికి పడితే వాళ్ళకి, ఎలాంటి పడితే అలాంటి సంబంధాల్లోకి నువ్వు వెళ్తే నిన్ను ఏం చేస్తాయి? అవి కుదిపివేస్తాయి, నిన్ను విరక్కొడతాయి, నీ మనసును విరక్కొడతాయి, నీ యొక్క కాన్ఫిడెన్స్ని బ్రేక్ చేస్తుంది, విచ్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు బిల్డ్ అగైన్. నీ ఆత్మను, నీ ఆలోచనలు, నువ్వు చూసేవి, నువ్వు వినేవి, నీ సంబంధాలు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఎంచుకోమని దేవుడు ఈరోజు మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నారు. మనం బౌండరీలెస్ లైఫ్ లీడ్ చేస్తున్నామేమో, ఎటువంటి పరిమితి లేని లైఫ్ లీడ్ చేస్తున్నామేమో. యూ నీడ్ టు అండర్స్టాండ్, నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఫర్ యూ. నిన్ను అవి ముక్కలు ముక్కలుగా చేస్తూ ఉన్నాయేమో. ఈరోజు మనలోనే చాలామంది విరిగి నలిగి ఉన్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. మనుషుల వల్ల, సంబంధాల వల్ల, విషయాల వల్ల, కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల విరిగిపోయి ఉన్నాం, బాధలో ఉన్నాం. దేవుడు ఈరోజు మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నారు, మీ యొక్క జీవితంలో అన్నీ కూడా జాగ్రత్తగా ఆచితూచి ఆహ్వానించండి.